ముందుగా మీరు చేసే ప్రతి కార్యంలో వినాయకుని ఆశీస్సులతో మీకంతా శుభం కలగాలని కోరుకుంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జగణపయ్యలు కొలువయ్యారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. దీంతో అన్ని వీధులు గణపతి బప్ప మోరియా అనే నినాదంతో మారుమోగిపోతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా వినాయక సందడి ప్రారంభమైపోయింది. ఎక్కడ చూసినా కూడా తొలి పూజ అందుకునేందుకు వినాయకులంతా కూడా మండపాల్లో గృహాల్లో సిద్ధమయ్యారు. గణపతి బప్ప మోరియా అంటూ కూడా వినాయకుడు కొలువు తీరుతున్నాడు. ఇక హైదరాబాద్ లో చాలా ప్రత్యేకమైనటువంటి ఖైరతాబాద్ గణేశుడు కూడా తొలి పూజ ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఇక ఖైరతాబాద్ గణనాయకుడి విశేషాలు, అక్కడ సందడి మా ప్రతినిధి హేమ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, ఓటయో దేశవ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు. ఉదయం నుంచి కూడా అన్ని ఆలయాలలో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక ముంబైలో గణపతి పండుగ ఎంత ఫేమస్ గా చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముంబై తర్వాత అంత బాగా చేసేది మన హైదరాబాద్ లో. ఇక హైదరాబాద్ లో గణేష్ అంటే గుర్తొచ్చేది నా వెనుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. 70 అడుగుల ఎత్తులో 7 గణనాథుడు ఎంత చక్కగా ప్రజలందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నాడో. ముఖ్యంగా మనం దాదాపు 70 ఏళ్ల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు చెప్పున గణపతిని పెంచుకుంటూ వచ్చారు. మొదటి సంవత్సరం 1 అడుగు నుంచి 60వ సంవత్సరం 60 అడుగుల వరకు కూడా గణనాథుడు ప్రజలందరికీ కూడా భారీ గణనాథుడుగా దర్శనం ఇచ్చాడు. అనంతరం కరోనా ఎఫెక్ట్ ఇదంతా తర్వాత కొంచెం గణనాథుడి సైజ్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారీ గణనాథుడిని 70 అడుగులున్నటువంటి మట్టి గణపతిని ఈసారి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా ఆలయ ఇక్కడ సంబంధించినటువంటి ఖైరతాబాద్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి గణనాథుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 70 అడుగులు గణనాథుడు కూడా భారీ గణనాథుడు కూడా మొత్తం కూడా మట్టితో తయారు చేశారు. ముఖ్యంగా ఈసారి మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ కూడా శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇంకా గణనాథుడికి ఆ పూజలు కూడా ఇంకా జరగలేదు. మరి కాసేపట్లో 11 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగతా మినిస్టర్లు అందరూ కలిసి ఇక్కడ మొదటి పూజను గణనాథుడికి చేస్తారు. అనంతరం పద్మశాలీలు, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడికి వేసేటటువంటి పద్మశాలీలు వేసేటటువంటి జంజం ఎంతో ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. గణనాథుడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంత పెద్ద గణనాథుడిని కూడా తయారు చేస్తూ ఉంటారు ప్రతి ఏడు. ఈసారి పద్మశాలీలు 11:30కు గణనాథుడికి జంజం వేయనున్నారు. అనంతరం ఏదైతే గరిక మాలను కూడా వేయనున్నారు. అనంతరం గణనాథుడికి భారీ లడ్డుని కూడా సమర్పించనున్నారు. ఇక ఈసారి విజయ చంద్రిక గణనాథుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రీసెంట్ గా మనకి అయోధ్యలో కొలువైనటువంటి బాలరాముడిని పక్కన
ఈసారి ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు బాలరాముడిని చక్కగా ఏ విధంగా అయితే మనకి అయోధ్య రామ మందిరంలో దర్శనమిస్తారు, ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపు కాళ్ళ దగ్గర అటు రాముడిని కూడా ఈసారి పెట్టడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గణనాథుడితో పాటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి విగ్రహాలు కూడా చాలా విశిష్టంగా మనం చెప్పుకుంటూ వస్తాం. ఇక రైట్ సైడ్ శ్రీ శ్రీనివాస కళ్యాణం థీమ్ ని కూడా మొత్తం ఏర్పాటు చేశారు. బ్రహ్మ అటు ఇటు ఆ శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా చుట్టుపక్కల భక్తులు వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా ఒక థీమ్ ని ఏర్పాటు చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ లక్ష్మి అటు శివపార్వతుల కళ్యాణం థీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. అటు కూడా పూర్తిగా మొత్తం కూడా భక్తులు వచ్చి చూసిన విధంగా ఒక పెళ్లి థీమ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా అలంకరించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా గణనాథుడి పండుగ ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 9 రోజుల పాటు కూడా అనేక విధాలుగా గణనాథుడు పూజలు అందుకుంటూ ఉంటారు. నవ రోజులు మొత్తం 9 రోజుల పాటు కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడితో పాటు మన హైదరాబాద్ లో మరొక ఫేమస్ అయినటువంటి బాలాపూర్ గణనాథుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు. 9 రోజుల పాటు సందడి వాతావరణం భాగ్యనగరంలో కనిపిస్తుంది. ఏ గల్లీలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎక్కడ చూసినా చిన్న చిన్న గణపతి నుంచి పెద్ద భారీ గణపతి వరకు కూడా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా గణపతి పెట్టడానికి పోటీ కూడా పడుతూ ఒకరికంటే ఒకరు భారీ గణపతి కూడా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా మనతో పాటు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. చైర్మన్ ఏంటి రాజ్ కుమార్ గారు, ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? మరి కాసేపట్లో సీఎం రాకపోతున్నారు, పూజలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? చూడండి, అందరికీ మొదట వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. అదేవిధంగా ఉదయం 11:30 గంటలకు 11 గంటల తర్వాత అని చెప్పారన్నమాట. మా గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొని వస్తామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పూజ మొదలవుతుంది. దాని తర్వాత 3 గంటల సమయంలో మరి మన గవర్నర్ గారు వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట. మన గణనాథుని దర్శించుకోవడానికి భారీ ఎత్తున అటు ప్రజలు వస్తుంటారు, విఐపీస్ వస్తారు, సెలబ్రిటీలు వస్తారు, స్పోర్ట్స్ పర్సన్స్ వస్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఈసారి? చూడండి, వచ్చే భక్తుల కోసము ఒక భక్తుడు భగవంతుని దర్శించుకోవడానికి ఖైరతాబాద్కి వస్తే వారు ఈజీగా దర్శించుకొని వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. మాకు బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, వాటర్ వర్క్స్తో వాటర్ కావచ్చు, భక్తులకు అన్ని రకాలుగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. పూజాది విషయం వస్తే మహాదేవ్ శర్మ గారు పంతులు గారు ప్రతి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు. వారితో పాటు రంగనాథాచార్య గారు, మోహన్ పంతులు గారు వారు పూజలు చేసి పూజాది కార్యక్రమం మొదలు పెడతారు. సార్, మన గణనాథుడికి భారీ లడ్డు ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటారు. ఈసారి లడ్డు ఎవరు ఇస్తున్నారు? పద్మశాలీలు ఎప్పుడు వచ్చి జన్యం వేస్తారు? ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది? మన పద్మశాలి సంఘం గారు 8:30-9 గంటలకు వచ్చి మన కండువా, జంజము, పట్టు వస్త్రాలు వారు సమర్పించబోతున్నారు. వారు ఇచ్చిన తర్వాత పూజాది కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. లడ్డు తేబోతున్నారు. దాంతోపాటు ఈ రోజు ఒక సుమారు 3-4 లడ్లు వచ్చేది. పెద్ద లడ్డు పెట్టి శ్రీకాంత్ గారు కన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నా, మిగతా లడ్లు మాత్రం ప్రతి సంవత్సరం చాలా లడ్లు వచ్చే అవకాశం ఉన్నది. సో చూడొచ్చు, యాక్చువల్లీ భారీ గణనాథుడికి పూజ కూడా ఇక్కడే మనం చూస్తున్నాం. కాళ్ళ దగ్గర కూడా పూజ చేస్తూ ఉంటారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? రవి, అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుందమ్మా. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు కానీ మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్, హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేశాము. గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా మరి అందిస్తూ మరి డైనమిక్ లీడర్ మన ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అన్న గారు మరి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మొత్తానికి చూడొచ్చు. ఈసారి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడికి అయితే భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి పూజ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం అనేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మొత్తానికైతే నవరాత్రులు పూజలు అందుకునేటటువంటి భారీ గణనాథులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా